హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా ఆకాశ్ మిజైల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ని కూడా సర్వీస్లోకి తీసుకోవడానికి ఫైనల్ బిగ్ స్టెప్ తీసుకుంది. రీసెంట్గా డిఆర్డిఓ మరోసారి ఆకాశ్ ఎన్జీ మిజైల్ సిస్టమ్ని టెస్ట్ చేసింది. అయితే ఇది రెగ్యులర్ ల్యాబ్ టెస్ట్ కాదు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సమక్షంలో యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్. ఇక్కడ మనం డిఫెన్స్ మినిస్ట్రీ నుండి స్టేట్మెంట్ని కూడా చూడొచ్చు. డిఆర్డిఓ ఆకాశ్ ఎన్జీ యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు ప్రకటించింది. ఈ యూజర్ ట్రయల్స్ అంటే ఒక వెపన్ డెవలప్మెంట్ పూర్తయ్యాక సర్వీస్లోకి తీసుకోవడానికి ముందు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక వార్ రెడీ సిస్టమ్గా యాక్చువల్ వార్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకుంటాయి. ఈ ట్రయల్స్తో ఆకాశ్ ఎన్జీ సర్వీస్లో జాయిన్ అవడానికి రెడీ అయింది. అయితే ఈ సిస్టమ్ని ఇండియా ఎలా డెవలప్ చేసిందనే దానికన్నా ముందు ఆకాశ్ మిజైల్ సిస్టమ్ అలాగే ఓవరాల్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ జర్నీ గురించి చూద్దాం. ఇండియా పూర్తిగా సోవియట్ యూనియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీదే ఆధారపడుతున్న టైంలో 1983లో మనకి కూడా సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలని డిసైడ్ అయింది. 30 కిలోమీటర్స్ రేంజ్తో మిలిటరీ బేస్లని, ఎయిర్ క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్స్ లాంటి థ్రెట్స్ నుండి డిఫెండ్ చేయడం అనేది గోల్. డిఆర్డిఓకి అంతకుముందు ఎయిర్ డిఫెన్స్ డెవలప్మెంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. రష్యా నుండి కొన్న బుక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆకాశ్ని డిజైన్ చేసింది. 1990s, 2000s స్టార్టింగ్లో కూడా ఎన్నో టెస్టులు చేశాక 2007లో యూజర్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయి. 2008లో సర్వీస్లో జాయిన్ అయింది. డెవలప్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సర్వీస్లో జాయిన్ అవ్వడానికి 25 years టైం పట్టింది. ఆ తర్వాత కూడా డిఆర్డిఓ ఆకాశ్ 1S, ఆకాశ్ ప్రైమ్ అంటూ ఇంకా న్యూ టెక్నాలజీస్తో అప్గ్రేడ్ చేస్తూనే ఉంది. అర్మేనియా నుండి ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఫిలిప్పీన్స్ కూడా $200 million డీల్ని సైన్ చేయబోతుంది. ఆపరేషన్ సింధూర్లో కూడా ఫస్ట్ టైం రియల్ కాంబాట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే ఆకాశ్ 2008లో సర్వీస్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టిన ఆ టైంకి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంకా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం కూడా చూశాయి. అందుకే 2006లో ఇజ్రాయెల్తో కలిసి 70 కిలోమీటర్స్ రేంజ్ బరాక్ 8 మిజైల్ సిస్టమ్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. 2008లో మరలా ఇజ్రాయెల్ నుండి 50 కిలోమీటర్స్ రేంజ్ స్పైడర్ సిస్టమ్స్ని కొనే డీల్ని సైన్ చేసింది. డెలివరీస్ 2012లో మొదలయ్యాయి. ఇంకో పక్క బరాక్ 8 ప్రాజెక్ట్ కూడా 10 yearsలోనే కంప్లీట్ అయ్యి 2016లో ఎంఆర్సామ్ పేరుతో సర్వీస్లో జాయిన్ అయింది. అయితే ఇండియా ఆకాశ్ మిజైల్ రేంజ్ని పెంచి నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ని కూడా డెవలప్ చేయాలని ఫిక్స్ అయింది. 2016 సెప్టెంబర్లో డిఆర్డిఓ ఆకాశ్ ఎన్జీ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. డిఆర్డిఓకి ఆల్రెడీ ఆకాశ్, ఎంఆర్సామ్ ప్రాజెక్టుల నుండి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాక జస్ట్ 9 yearsలోనే యూజర్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్లో సర్వీస్లో జాయిన్ అవుతుంది. మరి సేమ్ రేంజ్తో ఎంఆర్సామ్ ఉండగా ఆకాశ్ ఎన్జీని డెవలప్ చేయడం ఎందుకు అని డౌట్ రావచ్చు. ఎంఆర్సామ్ అంటే బరాక్ 8ని 2 దేశాలు కలిసి డెవలప్ చేశాయి. ఈ సిస్టంలో టార్గెట్స్ని గుర్తించే రెడార్కి, మిజైల్ లాంచర్స్కి మధ్య కోఆర్డినేషన్ ఇచ్చే కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మిజైల్ చివరి స్టేజ్లో టార్గెట్ని ఓన్గా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడానికి నోస్ దగ్గర ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ని ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. డిఆర్డిఓ మిజైల్ లాంచర్, మిజైల్కి డ్యూయల్ పల్స్ రాకెట్ ఇంజన్, మిజైల్ బాడీని డెవలప్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే బరాక్ 8 సిస్టమ్ బ్రెయిన్ని ఇజ్రాయెల్ డెవలప్ చేసింది, మిగతా బాడీ మొత్తాన్ని ఇండియా డెవలప్ చేసింది. అయితే పెద్ద పెద్ద యుద్ధాల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ అనేవి అయిపోతుంటాయి. ఫ్యాక్టరీలన్నీ వార్ మోడ్లోకి వెళ్ళి ఫాస్ట్గా మిజైల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఫోర్సెస్కి సప్లై చేయాలి. ఇజ్రాయెల్ మనకి రిలయబుల్ పార్ట్నరే, కానీ వార్ టైంలో మనం మన ఫ్యాక్టరీల ప్రొడక్షన్ని ర్యాంపప్ చేసినట్టు ఇజ్రాయెల్ చేయలేదు. సో కావాల్సిన నెంబర్స్లో ఇజ్రాయెల్ సప్లై చేయలేకపోతే ప్రొడక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా స్వదేశీ టెక్నాలజీతో ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేసుకునేలా మనకి ఇంకో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. అందుకే ఆకాశ్ ఎన్జీ. ఎంఆర్సామ్ సిస్టమ్కి డ్యూయల్ పల్స్ రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓనే కాబట్టి ఆకాశ్ ఎన్జీకి కూడా అలాంటి ఇంజన్నే డెవలప్ చేసింది. డ్యూయల్ పల్స్ అంటే ఏం లేదు, రాకెట్ ఇంజన్తో నడిచే మిజైల్స్లో ఇంజన్ అన్ని స్టేజ్లలో బర్న్ అవ్వదు.
ఫస్ట్ కొన్ని సెకండ్లలోనే మిజైల్ని చాలా హై స్పీడ్కి తీసుకెళ్లి స్ట్రాంగ్ పుష్ ఇస్తుంది. మిజైల్ ఇక ఆ పుష్తోనే ముందుకు వెళ్తుంది. అయితే డ్యూయల్ పల్స్ ఇంజన్లో ఫస్ట్ కొన్ని సెకండ్లలో పుష్ ఇచ్చి కొంత దూరం వెళ్ళాక స్లో అయ్యాక మరలా ఇంకో పల్స్లో ఇంజన్ యాక్టివేట్ అయ్యి మరలా పుష్ ఇస్తుంది. దీని ద్వారా సింగిల్ పల్స్ రాకెట్ పవర్డ్ మిజైల్స్ కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది. ఇక రెడార్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మిజైల్, దానిలో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, ఇలా అన్నింటినీ కూడా ఈసారి డిఆర్డిఓనే డెవలప్ చేసింది. పైగా ఎంఆర్శామ్కి పెట్టినట్టు 10 ఇయర్స్లోనే సర్వీస్లో జాయిన్ అయ్యేలా డిఆర్డిఓ పని పూర్తి చేసింది. నిర్భయ్ మిజైల్ విషయంలో కూడా అంతే. డిఆర్డిఓ ఫస్ట్ రష్యన్ ఇంజన్ సీకర్తో క్రూజ్ మిసైల్ని డెవలప్ చేసినా కూడా తర్వాత వార్ టైం మాస్ ప్రొడక్షన్ విషయంలో రష్యా ఆ డిమాండ్ని మీట్ అవ్వలేదేమో అని స్వదేశీ ఇంజన్ సీకర్స్ని డెవలప్ చేసింది. ఇప్పుడు ఐటీసీఎం టెస్టులు జరుగుతున్నాయి. రష్యా నుండి S-400ని కొన్నా కూడా కుషాని డెవలప్ చేసేది కూడా అందుకే. లార్జ్ స్కేల్ వార్స్కి ఇంపోర్టెడ్ ఫారెన్ వెపన్స్ కాదు, హోమ్ గ్రౌండ్ వెపన్సే బలం. ఆకాశ్ మిజైల్కి 30 కిలోమీటర్స్ రేంజ్, ఆకాశ్ ఎన్జీకి 80 కిలోమీటర్స్. ఒక్కో ఆకాశ్ లాంచర్లో 3 రెడీ టు ఫైర్ మిజైల్స్ ఉంటే ఇక్కడ 6 ఉంటాయి. ఆకాశ్లో పిఎస్ఏ రెడార్స్ ఉంటే ఆకాశ్ ఎన్జీలో జామ్ చేయడం కష్టంగా ఉండే లేటెస్ట్ ఏఈఎస్ఏ రెడార్స్. ఇలా రేంజ్లోనే కాకుండా ఆకాశ్ ఎన్జీ అన్నింట్లో కూడా ఆకాశ్ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఫైనల్గా డిఆర్డిఓ చాలా ఫాస్ట్గా ఈ నెక్స్ట్ జనరేషన్ ఆకాశ్ యూజర్ ట్రయల్స్ని కంప్లీట్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.